ఓం శ్రీమాత్రే నమః. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. అమ్మవారి దయ వల్ల అందరూ బాగున్నారు. అందరూ బాగా ధనం సంపాదించాలి, ఆరోగ్యం ఇవ్వాలి, ఆ తల్లి చక్కగా కాపాడాలి. వచ్చేది శ్రావణ మాసం కదా, అమ్మవారికి తిథులు నక్షత్రాలు అన్నీ ఎన్నో ఉన్నాయి. అమ్మవారికి ఏ రోజు ఈ వారపడిగా అమ్మవారికి నైవేద్యాలు కూడా ఉన్నాయి. ఆ నైవేద్యాలు నేను చెప్తాను, మీరు నేను వాయిస్ రికార్డే పెడతాను, మీరు అవన్నీ నోట్ చేసుకోండి. ఆదివారం నాడు పాయసం పెట్టండి, సోమవారం నాడు పాలు పెట్టండి, మంగళవారం నాడు అరటిపండు పెట్టండి, బుధవారం రోజు ఉదయాన్నే పెరుగు అన్నం వెన్న పెట్టండి, గురువారము గడ్డ పంచదార అంటే పంచదార ఉంటుంది కదా, అది పెట్టండి. అలాగే శుక్రవారం నాడు పాయసం మళ్ళీ పెట్టండి. శనివారం నాడు ఆవు పాలుతో చేసిన నైవేద్యం పెట్టండి. ఇలాగా ఆదివారం నుండి మనకి మళ్ళీ శనివారం వరకు అమ్మవారి నైవేద్యాలు పెట్టండి. ఎందుకంటే వచ్చేది శ్రావణ మాసం కదా, అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు. ఇది నా సొంతంగా చెప్పట్లేదు, కాలపత్ర గ్రంథంలో చూసి మీకు చెప్తున్నాను. ఇంతేకాదు ఫ్రెండ్స్, ఇంకా బోల్డ్ విశేషాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి కాలపత్ర గ్రంథం. అవన్నీ కూడా 10 మందికి ఉపయోగపడాలండి నా తాపత్రయం. మీరు నాకు లైక్ చేయమని నేను అడగట్లేదు, ఎందుకంటే నాకు లైక్ల గురించి అవసరం లేదు. మీరు ఇది నేను చదివే ప్రతి ఒక్కటి కూడాను ప్రతి వారికి చేరాలి, మంచి అందరికీ మంచి జరగాలందే నా ఆవేదన. నేను ఇప్పుడు ఒక శక్తివంతమైన మంత్రం ఇస్తాను, లక్ష్మీదేవి మంత్రం. నేను అది కాలపత్ర గ్రంథంలో చూసి మీకు చెప్తున్నాను. ఆ మంత్రాన్ని కూడా నేను నోటితోనే చెప్తాను, మెల్లగా చెప్తాను, అది మీరు ఎక్కించుకోండి. ఓం శ్రీ హీ శ్రీ కమలే కమలయే ప్రసిద్ధే ప్రసిద్ధే ఓం శ్రీ ఓం మహాలక్ష్మి నమస్తుతే. ఇంకోసారి చెప్తాను, వినండి. ఓం శ్రీ హీ శ్రీ కమలే కమలేసే ప్రసిద్ధే ప్రసిద్ధే శ్రీ హీ శ్రీ మహాలక్ష్మి నమస్తుతే. ఈ మంత్రము 108 సార్లు చదువుకోండి. ఇది మన అష్టలక్ష్మికి ఆహ్వానించే మంత్రం. ఇది చాలా శక్తిమైన మంత్రం. ఈ మంత్రము శుక్రవారం నాడు చదువుకోండి. ఇంతేకాదు ఫ్రెండ్స్, ఇంకా చాలా ఉన్నాయి. ఎంతంటే మనకు ఆర్థిక సమస్యతో ఇబ్బంది పడిన వాళ్ళకు కూడా అందరికీ ఈ యొక్క వీడియో అందాలి. అందరూ కూడా నేను చెప్పిన ప్రతి ఒక్క మంత్రాలు. అంతేకాదు లక్ష్మీదేవి గురించి ఆ గ్రంథంలో ఎన్నో విశేషాలు రాశారు. ప్రతి ఒక్కటి కూడా మీకు నేను అందజేస్తూ ఉంటాను. శ్రీమాతే నమః.